హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే భైరవన్ డైరెక్టర్ కాంట్రవర్సీ. భైరవన్ డైరెక్టర్ అంటే ఇప్పుడు భైరవం అనే సినిమా మంచు మనోజ్ వల్ల తెలిసింది. యాక్చువల్గా మంచు మనోజ్ వల్ల, నారా రోహిత్ వల్ల అండ్ ఇంకొక హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వాళ్ళ వల్ల తెలిసింది. కానీ అసలు ఈ డైరెక్టర్ ఎవడు, ఎన్ని సినిమాలు తీశాడు, ఎవరి దగ్గర పని చేశాడు అనేది తెలియదు. సో ఇతను గురించి చెప్పాలి అంటే ఇతను భైరవంతో కలిపి ఇది మూడో సినిమా. పెద్ద పీకిన సినిమాలు అయితే ఏం తీలా. నాంది సినిమా ఏదో తీశాడు అల్లరి నరేష్ గారికి, అది కూడా నేను చూడలేదు. సినిమా మంచిగా ఉందని చెప్పారు కానీ నేనైతే చూడలేదు. దాని తర్వాత ఉగ్రం సంథింగ్ ఏదో తీసాడు, నేను అది కూడా చూడలేదు. ఇప్పుడు ఈ భైరవం ఇంకా చూడాలని కూడా లేదు నాకు. ఎందుకంటే ఇతను 2011లో అంటే అప్పుడు పిల్లబచ్చా కదా, మెచ్యూరిటీ ఉండదు, ఫైర్లో ఉంటాం, కుర్రోళ్ళం కదా, ఒక హీరోకో వర్గానికో సపోర్ట్ చేస్తాం, తప్పేం లేదు, చేయొచ్చు, ఎవరి స్టైల్ వాళ్ళది. అప్పుడు ఏదో ఫ్యాన్ వర్క్ చేసే ఉంటాడు, ఖచ్చితంగా చేసే ఉంటాడు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఒక మార్ఫ్ పోస్ట్ ఇతను 2011లో వేయడం జరిగింది. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను. చాలా నీచమైనటువంటి పోస్ట్ అది. అంటే అప్పుడు తను ఆ ఫేజ్లో ఉన్నాడు కాబట్టి, ఫ్యాన్ వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి వేసేసాడు. అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. సో దాన్ని ఇప్పుడు మెగా అభిమానులు బయటికి తవ్వారు. ఈడు ఇంత నీచమైన క్యారెక్టర్ అని చెప్పేసి ప్రొజెక్ట్ చేశారు. దాని అంటే వాడిని ఎక్స్పోజ్ చేశారు. ఓకేనా? సో ఇవన్నీ అతను గమనించాడు. అలాగే ట్విట్టర్లో ఈ విధంగా రాసుకొచ్చాడు. నమస్కారం అందరికీ, గుడ్ ఈవినింగ్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకి అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, మేము మే 18న భైరవన్ ట్రైలర్ రిలీజ్ చేసాం, మేము చూసాం. అప్పటి నుంచి నా సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్ జరుగుతుంది. ఓకే, దానికి ముందు నుంచి కూడా మెగా అభిమానుల నుంచి నాకు మంచి సపోర్ట్గా ఉన్నారు. ఆబ్వియస్లీ మెగా అభిమానులు ఎవరికైనా సపోర్ట్గా ఉంటారు, నీకే కాదు. ఇండస్ట్రీలో కంటెంట్ నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తారు, ఏ అభిమానులు సరే. నాట్ ఓన్లీ మెగా ఫ్యాన్స్, ఏ అభిమానులైనా సరే సపోర్ట్ చేస్తారు. మెగా అభిమానులు ఇంకాస్త ఎక్కువగానే సపోర్ట్ చేస్తారు. ఓకే, డన్. కానీ ఈరోజు నాకు తెలియకుండా ఒక 30 నిమిషాల నుంచి మెగా అభిమానుల వైపు నుంచి కూడా ట్రోల్ జరుగుతున్నట్టు తెలిసింది. ఓకే, ఎప్పుడో 2011లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తారు. చేయకుండా ఉంటారా? చేస్తారు కదా, తవ్వుతారు. నువ్వేంటి, నీ చరిత్ర ఏంటి బయటికి తెస్తారు, తప్పదు. అప్పుడు నువ్వు అలా ఉన్నావు కాబట్టి, అలా చేసావు కాబట్టి ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. దాంట్లో అసలు సందేహం 1% కూడా లేదు. దాంట్లో పెద్ద అనుమానం వ్యక్తం చేయాల్సింది ఏముంది? అది నేను పెట్టిన పోస్ట్ కాదు, ఇది కామెడీ. రే, నువ్వు పోస్ట్ పెట్టావు 2011లో. నువ్వు పోస్ట్ పెట్టకపోతే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నావు? సైలెంట్గా ఉండొచ్చు కదా. నీ ఐడి నీది కాకపోతే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు పెట్టావు? పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు పెట్టావు అంటే తప్పు చేసావని. తప్పు చేస్తే హానెస్ట్గా ఒప్పేసుకో. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కటి తప్పులు చేస్తాడు. మనుషులం, తప్పులు చేస్తాం. జంతువులకి తప్పు ఒప్పు అని ఏముండదు. ఆకలేస్తే తింటది, కోపం వస్తే కరిచేస్తుంది. మనం అలా కాదు కదా. మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం. అందుకే మనల్ని మనుషులు అన్నారు. మనుషులు అన్నాక తప్పులు చేస్తారు. తప్పు చేశామని హానెస్ట్గా ఒప్పుకుంటే మన ఫ్రెండ్స్ కానీ, సమాజంలో ఉన్న మనుషులు కానీ క్షమిస్తారు. అరే, తప్పు చేశాడ్రా, తెలుసుకున్నాడ్రా, రిగ్రెట్ ఫీల్ అయ్యాడ్రా, రియలైజ్ అయ్యాడ్రా అని చెప్పేసి వాడి మీద మనకి ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. అరే, హానెస్ట్ క్యారెక్టర్, ఇది తప్పు చేసినా సరే ఒప్పుకున్నాడ్రా అని చెప్పేసి ప్రతి ఒక్కడు కూడా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు, ఏదో జరిగింది, హ్యాక్ అయి ఉంటుంది. నీ అంత జోకర్ నా కొడుకుని నేను చూడలేదురా నిజంగా. 2011లో నీ అకౌంట్ హ్యాక్ అయిందా? నువ్వు బొక్క ఏమైనా సెలబ్రిటీవా? ఏమైనా పీకిన సినిమాలు తీసావా? నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే తీసిన సినిమాలు 3, ఇంటి పక్కనోడికి తెలియదు అవి. ఎప్పుడో 2011లో నువ్వు పిల్లబచ్చాగా ఉన్నప్పుడు ఏదో ఫ్యాన్ వర్క్ చేసావు. అప్పుడు నీ అకౌంట్ హ్యాక్ చేయడానికి హ్యాకర్స్కి ఏమి పని పాటు లేదనుకుంటున్నావా? నీది ఏమైనా మిలిటరీ బేస్ అకౌంటా? ఇండియా పాకిస్తాన్ సంబంధించిన రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇండియా అమెరికాకి సంబంధించిన రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నువ్వేమైనా మోడీవా, ట్రంప్వా, ఎవడో నువ్వు? లేకపోతే పాకిస్తాన్ సీఎం షెహబాజ్ షరీఫా?
అసలు నువ్వు ఎవడివి, నీ అర్హత ఏంటి, నీ స్థాయి ఏంటి? అసలు నీ అకౌంట్ 2011లో ఒక హ్యాకర్ అనేవాడు ఎందుకు హ్యాక్ చేస్తాడు? ఇంత చిన్న లాజిక్ తెలియకుండా నువ్వు సినిమాలు ఎట్లా చేస్తున్నావు? నువ్వు తప్పు చేసో ఒప్పేసుకో. అరే బాబు తప్పు అయిపోయిందిరా, నేను అప్పుడు పిల్లనా కొడుకుని, నేను ఇలా ఒక వర్గానికి లేకపోతే ఒక హీరోకి నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా ఒక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది హీరోల్ని సపోర్ట్ చేస్తా, వాళ్ళని ఇష్టపడతా ఉన్నాను, అప్పుడు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చింది, బల్బు వెలిగింది, పెద్దోడిని అయ్యాను, మేసాలు గడ్డలు పెరిగాయి, ఆలోచించగలుగుతున్నాను, దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, వయసు పెరిగే కొద్దీ మనకి మన ఆలోచన విధానం, మన యాటిట్యూడ్, ఈగో లెవెల్స్ తగ్గుతాయి, మనుషుల మధ్య బతకాలంటే మనుషులతో కలుపుకుంటూ పోవాలి, కెలుక్కుంటూ పోకూడదు, దానికి జ్ఞానోదయం అయింది. సో అందుకనే చెప్పేసి నేను ఇంక కెరీర్ ఇలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను, సో తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని కదరా నువ్వు వీడియో పెట్టాలి. ఈ ఎక్స్ప్లెనేషన్ అంత, ఈ బొక్కల ఎక్స్ప్లెనేషన్ అంత దేనికి ఇస్తున్నావు? నువ్వు ఇస్తున్నావు అని అంటే నువ్వు చేసావు, నువ్వు తప్పు చేసావని అర్థం. అది ఒప్పుకో. అది నువ్వు ఒప్పుకోక, నువ్వు కొజ్జనా కొడుకు కాబట్టే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు. నువ్వు మగాడి వెయ్యి ఉంటే వీడియో పెట్టి రిప్లై ఇచ్చాడు, అది మగాడితనం. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతగా, ఈ ఆడంగి ఎక్స్ప్లెనేషన్ కాదు, ఈ లంగా ఎక్స్ప్లెనేషన్, గాజులు వేసుకునే ఆడోళ్ళు పెడతారు ఇదంతా ఎక్స్ప్లెనేషన్. ఓకే, నెక్స్ట్. నేను అందరు హీరోలతో పని చేశాను, ఎవరితో పని చేసావో తెలియదు. ఓకే, హరిశంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకి నువ్వు ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసావు అని చెప్పి చాలా మంది చేస్తారు. నీకులాగా సెట్ బాయ్స్ ఉంటారు, అలా చాలా మంది పని చేస్తారు కదా. పని చేసావు అంటే నువ్వేదో డైరెక్ట్ చేసినట్టు వచ్చే మెగాస్టార్ని, ఒక పవర్ స్టార్ని, మెగా పవర్ స్టార్ని, ఆ ముగ్గురిని కలిపి మల్టీ స్టార్ తీసినంత లైన్ పెట్టావు కదరా బాబు. ఎక్కడ ఉన్నావు? ఎక్కువ పని చేసింది మెగా హీరోలతోనే. ఓకే, చేసావు. మెగా హీరోలు అందరితోనూ నాకు సాన్నిహిత్యం ఉంది, సూపర్. నీకు సాన్నిహిత్యం ఉండడం కాదు, వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను, ఓకే. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. మెగా హీరోలు ఎవరికైనా సపోర్ట్ చేస్తారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. వెరీ గుడ్, అది వాళ్ళ మంచితనం, అది వాళ్ళ క్యారెక్టర్. ఎవరికైనా టాలెంట్ ఉందని చెప్పేసి అంటే వాడిని పైకి తీసుకొచ్చి లేపడంలో మెగా హీరోలు ముందుంటారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఇంకో 10 అడుగులు ముందే ఉంటారు. ఓకే, అలాంటి నేను మెగా అభిమానులు ఎందుకు దూరం చేసుకుంటానండి? నువ్వు దూరం చేసుకునేది ఏంటి? నువ్వు దూరం చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత? అసలు నువ్వు ఎవడివి, నీ స్థాయి ఏంటి? అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని. నీలాగా కెమెరామ్యాన్ వస్తాడు, ఒక హీరో వస్తాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడు. మెగా హీరోల ఇన్స్పిరేషన్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చినోడు ఎవడు ఉండడు. వాళ్ళ ఇన్స్పిరేషన్ లేనిదే ఎవడు ఇండస్ట్రీకి రాలేడు. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళ ఇన్స్పిరేషన్, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఇండస్ట్రీకి రాబోయేటువంటి ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ అందరి మీద ఉంటుంది. అదొక సముద్రం, ఆ సముద్రంలో నువ్వు ఒక నీటి చుక్క మాత్రమే. ఓకే, వెరీ గుడ్. అటువంటిది నేను ఎందుకు వాళ్ళని దూరం చేసుకుంటాను? అలాంటి తప్పు ఎందుకు చేస్తాను? నువ్వు తప్పు చేయలేదురా, ఓకే. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు వీడియో పెడతావు, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, ఓకేనా? ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకో. ఈ సోదంతా చెప్పవు, నువ్వు వీడియో పెట్టి ఒప్పుకుంటావు, చేసిన తప్పు ఒప్పుకుంటావు. తప్పు చేయలేదు అన్నట్టు అంటున్నావు అని అంటే, తప్పు చేయకపోతే హ్యాక్ అయిందని ఎందుకు అంటున్నావు? అంటే ఐడి నీదేగా, నీ ఐడి అసలు ఎందుకు హ్యాక్ చేయలేకూడదు? అసలు నువ్వు ఎవడో, నువ్వు నీ ఐడి హ్యాక్ చేయడం వల్ల వాడికి వచ్చే ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి? ఎలా డైరెక్టర్ అవుతారు రా బాబు? నా సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ అయ్యింది, అలాంటి తప్పు ఎందుకు చేస్తాను? నా సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ అయింది, తెలుసో తెలియకో జరిగింది, అది హ్యాక్ అయ్యింది. ఇది పెద్ద బూత్ ఆఫ్ ది డికేడ్ ఇది. అయినా కూడా నా సోషల్ మీడియా పేజీ కాబట్టి బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను. ఒకసారి వచ్చేసింది, చేసేసో, మార్పు చెందో, రాకేష్ మాస్టర్ చెప్పినట్టు సినిమాలు చేసుకుంటున్నావు, తప్పు చేసావు కదా,
ఈ ఎదవ ఎక్స్ప్లెనేషన్లు, ఈ జోకర్ ఎక్స్ప్లెనేషన్లు, ఈ లంగా ఎక్స్ప్లెనేషన్లు, ఈ గాజులు వేసుకునే ఎక్స్ప్లెనేషన్లు, ఆడింగ్ ఎక్స్ప్లెనేషన్లు ఎందుకురా బాబు? ఒక మగాడు అనేవాడు హానెస్ట్ గా ఉంటాడు, అర్థమైందా? తప్పు చేస్తే తప్పు చేసినా ఒప్పుకుంటాడు. నువ్వు ఒక సెలబ్రిటీవి, నువ్వు ఒక పెద్ద రాజమౌళివి, నువ్వు పెద్ద జేమ్స్ కెమెరాన్, నువ్వు దేశాన్ని మింగే సినిమాలు తీసేవు, మరి నీ అకౌంట్ ఒకటి హ్యాక్ చేస్తాడు. నీకే దిక్కు దివాణం లేదు, ఫ్యాన్ వర్క్ చేసుకుంటా కూర్చున్నావు, తర్వాత జ్ఞానోదయం ఏమైంది, ఇండస్ట్రీకి వచ్చావు. చేసిన తప్పు ఒప్పుకుంటే ఇంకెప్పుడు చేయను, నాకు క్షమించండి, అప్పట్లో ఏదో ఆవేశంలో చేసేసాను ఒప్పుకుంటే అదొక మాట. ఇంత ఎక్స్ప్లెనేషన్, ఈ సోది, ఈ మెచ్యూర్డ్లెస్ మాటలు, ఈ జోకర్ మాటలు, ఈ నాన్ సెన్స్ మాటలు, ఇవన్నీ వేస్ట్. ఇంకొకసారి ఇలాంటివి రాకుండా చూసుకుంటాను, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన నా సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది, ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు. అరే బుర్ర పనిచేస్తుందా నీకు? ఈ బుర్రతోనే భైరవం తీసావా, లేకపోతే ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్తో తీపించావు సినిమా? ఎప్పుడో 2011లో పోస్ట్ని వాడు ఎందుకు హ్యాక్ చేస్తాడు? హ్యాకర్స్ అందరూ ఈ వీడియో చూస్తే నిజంగానే ఇప్పుడు నీ ఐడి హ్యాక్ చేస్తారా బాబు? అంత నాన్ సెన్స్ గా, అంత జోకర్ గల్లా మాట్లాడుతున్నావు. అసలు మెచ్యూరిటీ 1% కూడా కనిపించట్లేదు నీ మాటల్లో కానీ, నీ చేష్టలో కానీ, నీ పోస్ట్లో కానీ. ఈ క్రమంలో ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు, కాబట్టి ఇలాంటి తప్పు ఇంకోసారి జరగదు. దానికి నేను ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాను. నీ గ్యారంటీ ఎవరికి కావాలి, నీ వ్యారంటీ ఎవరికి కావాలి? ఓకేనా? మెగా అభిమానుల నుంచి నీకు వ్యతిరేకత వచ్చేసింది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? నువ్వు వీడియో పెట్టి వీడియో ముఖంగా సారీ చెప్పాలి, తప్పు అయిపోయిందని చెప్పేసి ఒప్పుకోవాలి. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగవు. మెగా అభిమానులందరికీ మీలో ఒకటిగా నేను హామీ ఇస్తున్నాను, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. మీ విజయ్ కనకమేడల. తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇదే పోజ్ లో పెట్టి, మీ విజయ్ కనకమేడల. మెగా అభిమానులందరూ సపోర్ట్ నాకు కావాలి. దయచేసి నా సినిమాని చూడండి. మెగా అభిమానులు కూడా చూడాలి, అందరు అభిమానులు చూడాలి. ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ అవుదామని వచ్చాను. తెలుసో తెలియకో పిల్లనా కొడుకుని ఎర్ర పుష్పం గాడిని 2011లో ఫ్యాన్ వాష్ చేసుకుంటా బచ్చాగండి కాబట్టి ఫ్యాన్ వాష్ చేశాను. నన్ను క్షమించండి. చిరంజీవి గారు మీ పాదాలకి నమస్కారం, చరణ్ గారు మీ పాదాలకి నమస్కారం. ఇంకోసారి ఇటువంటి తప్పు జరగదు అని ఇదే పోజు ఇలాగే పెట్టి వీడియో చేయమని మెగా అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. చెయ్యి. నువ్వు చేస్తే నీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. అంతేగాని ఈ గాజులు వేసుకునే మాటలు, లంగా మాటలు, చిల్లర మాటలు, చీప్ మాటలు, మెచ్యూర్డ్లెస్ మాటలు, పెద్దోడు అయ్యావు, సినిమా తీసావు, 3 హీరోలను పెట్టావు అంటే నీకు ఎంత మెచ్యూరిటీ ఉండాలి? అలా మాట్లాడు. అంతేగాని స్టిల్ ఆ 2011 టైప్ పిల్ల కైండ్ మాటలు మాట్లాడమాక. నీ పోస్ట్ అదే చెప్తుంది. సో వీడియో చేయి, వీడియో ముఖంగా మెగా అభిమానులందరికీ సారీ చెప్పు. సారీ చెప్పేస్తే నీకు మెగా అభిమానుల వైపు నుంచి మెగా హీరోలే కాదు బోలాలు, మెగా అభిమానులు కూడా బోలాలే. అర్థమైందా? వాళ్ళు మెగా హీరోలు ఎంత నిజాయితీగా ఉంటారో మెగా అభిమానులు కూడా అంతే నిజాయితీగా ఉంటారు. నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. హానెస్ట్గా ఉంటే ప్రాణం ఇచ్చేస్తాం మేము. అర్థమైందా? హీరో నిజాయితీగా ఉన్నాడు అంటే ప్రాణం ఇచ్చేస్తాం మేము. అది ఎవరికైనా సరే. మా హీరోల్ని ప్రేమించే డైరెక్టర్లు కూడా ప్రేమిస్తాం మేము, మా హీరోల్ని ప్రేమించే కొరియోగ్రాఫర్లను కూడా ప్రేమిస్తాం మేము అంత ప్రాణం ఇస్తాం మా హీరోలు అంటే. హానెస్ట్గా ఉండు, నిజాయితీగా ఉండు, నిజాయితీగా బతుకు. తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పు. ఏముంది, పోయేదేముంది? నీ సినిమాలో కంటెంట్ ఉంటే ఎవడో ఆపలేరు. మెగా అభిమానులు ఆపలేరు, అక్కినేని అభిమానులు ఆపలేరు, నందమూరి అభిమానులు ఆపలేరు, ఎవడు ఆపలేడు. నీ సినిమాలో దమ్ముంటే ఆడుతుంది. నువ్వు తప్పు చేసావు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు, ఒప్పేసుకో. తప్పు చేశాను రా బాబు, తప్పు అయిపోయింది, క్షమించండి, ఇంకోసారి ఈ తప్పు ఇంకెప్పుడు జరగదు. మార్పు చెందిన మనిషిని నేను, సినిమా ఇండస్ట్రీలో ఎదుగుదాం అనుకుంటున్నాను. సో దయచేసి ఈ కాంట్రవర్సీ ఇంకా ల్యాగ్ చేయొద్దు అని చెప్పేసి వదిలేసి ఉంటే ఈరోజు కథ వేరేలా ఉండేది. నీ సినిమా ఇప్పుడు బాయ్కాట్ భైరవం ఏదైతే ట్రెండ్ జరుగుతుందో ఆ ట్రెండ్ అలాగే కంటిన్యూ అవుద్ది. సినిమా మెగా అభిమానులు ఎవరు చూడరు. అర్థమైందా? సో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే బ్రదర్, వీడియో ముఖంగా తప్పు అయిపోయిందని చెప్పేసి ఒప్పేసుకుంటే నిజాయితీగా సెట్ అయిపోద్ది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ భైరవం.